శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత భావోద్వేగంగా మాట్లాడారు. ఓ వ్యక్తిగా బయటికి వెళ్తున్నానని, బలమైన శక్తిగా మళ్లీ చట్టసభల్లోకి వస్తానని కవిత శపథం చేశారు. 2004లో అమెరికా నుంచి తెలంగాణకు వచ్చానని, 2006లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని కవిత చెప్పారు. 2014లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యే వరకు పోరాడానని, ఆస్కార్ ఫెర్నాండెజ్తో కేసీఆర్ మీటింగ్ ఏర్పాటు చేసింది తానేనని కవిత చెప్పారు. తానిప్పుడు టికెట్ కోసం అడుక్కోలేదని, పార్టీ పిలిచి నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన మొదటి బతుకమ్మ పండుగ నుంచే తనపై ఆంక్షలు పెట్టారని ఆరోపించారు. మండలిలో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టిన కవిత తనపై కక్ష కట్టి పార్టీ నుంచి బయటకు పంపించేశారని చెప్పారు. సచివాలయం నిర్మాణంలో అవినీతి జరిగిందని, సిద్దిపేట, సిరిసిల్ల కలెక్టరేట్ల నిర్మాణంలోనూ అవినీతి జరిగిందన్నారు. కేసీఆర్పై కక్షతో తనను జైల్లో పెట్టారని, ఆ సమయంలో పార్టీ తనకు అండగా లేదని విమర్శించారు. ఉరితీసేవాడినైనా చివరి కోరిక అడుగుతారని, కానీ తనను ఏమీ అడగకుండానే పార్టీ నుండి సస్పెండ్ చేశారని కవిత తెలిపారు. తనది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ అన్నారు కవిత. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నవారిని ఆగం చేశారని, ఉద్యమ ద్రోహులకు రాజకీయ పునరావాస కేంద్రంగా బీఆర్ఎస్ మారిందని కవిత విమర్శలు చేశారు. కేసీఆర్ గారి మీద కక్షతో అధ్యక్ష ఆఖరికి నన్ను జైల్లో కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అయినప్పటికీ ఏనాడు మా పార్టీ నాకు అండగా నిలబడలేదు అధ్యక్ష. 3 సంవత్సరాలు నేను ఒక్కదాన్నే ఈడీతోని, సిబిఐతోని అనేక అంశాల్లో కొట్లాడుకున్న తప్పితే ఎక్కడ కూడా పార్టీ అండగా నిలబడలేదు అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే అధ్యక్ష, ఒక పార్టీ అంటే ఒక సంఘం అధ్యక్ష. ఒక సంఘం అంటే ఒకే భావజాలంతో కలిసి పనిచేసే వ్యక్తులు అధ్యక్ష. ఒకడు గాయపడి పడిపోతే వాడిని ఎత్తుకొని పోతారు అధ్యక్ష, భుజాల మీద తీసుకొని పోతారు అధ్యక్ష. లేదు నువ్వు మా భావజాలంతో కరెక్ట్గా లేవంటే తీసి ఆనాడే అవతల పడేయాలి అధ్యక్ష. అట్లా కాకుండా అదే పార్టీలో కొనసాగాలి, కానీ పార్టీ మీకు అండగా నిలబడదు అనేటటువంటిది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇటువంటి గౌరవాన్ని నాకు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి, అట్లానే నిజామాబాద్లో నాకు ఓటు వేసి గెలిపించినటువంటి మా ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూనే, నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను నేను నిర్వహించడానికి అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు అనేకమైనటువంటి కట్టుబాట్లు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవిని పెట్టుకోవడం అన్నది నైతికత కాదు. కాబట్టి ఆ పార్టీ ఇచ్చినటువంటి పదవికి రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను అధ్యక్ష. దాన్ని తమరు యాక్సెప్ట్ చేయాలని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో అడుగుతా ఉన్నాను అధ్యక్ష. కేసీఆర్ గారు అంటే ఎవరు మాట్లాడారు? అదే కేటీఆర్ గారినో, హరీష్ రావు గారినో అంటే అందరు లేచి నిల్చొని మాట్లాడతారు అధ్యక్ష. నేను ఒకటే అంటే అధ్యక్ష, ఒక నాయకుడిని నమ్ముకొని, ప్రాంతీయ పార్టీ అంటే ఏంది అధ్యక్ష? ఒక నాయకుడు అధ్యక్ష. ఆ నాయకుడు ఆయన భావజాలం, ఆయన ఐడియాలజీ మీద నడిచేదే ప్రాంతీయ పార్టీ. అది ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ కావచ్చు, కేసీఆర్ గారు పెట్టిన పార్టీ కావచ్చు. ఆ పార్టీ నాయకుడికే దెబ్బ తగిలితే, ఆ పార్టీ నాయకుడి మీదకే మచ్చ వస్తే పార్టీ మనుగడకే అర్థం ఉండదు అనేటటువంటి ఉద్దేశంతో ఘోష్ కమిటీ అప్పుడు కూడా నేను ఒక్కదాన్నే జాగృతితోని ధర్నా చేసిన అధ్యక్ష. ఏ ఒక్కరు మాట్లాడరు అధ్యక్ష. ఏ పొలిటికల్ పార్టీ అయినా అధ్యక్ష రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలి అధ్యక్ష. బీఆర్ఎస్ పార్టీ ఆ స్ఫూర్తితో లేదు అధ్యక్ష. కాబట్టి నేను ఈ రాష్ట్రంలో మహిళలకు కొంత ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి అధ్యక్ష, ప్రజలకు ఓవరాల్గా సేవ చేయడానికి అధ్యక్ష, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలకు ప్రధాన ప్రతిపక్షం అధ్యక్ష ఇవాళ లేనేలేదు హౌస్లో. నిన్న మొన్న అసెంబ్లీ నడిచింది, అక్కడ లేనేలేదు అధ్యక్ష. ఆ యొక్క గ్యాప్ని ఫిల్ఫిల్ చేయడానికి అధ్యక్ష నేను ఇవాళ ఒక వ్యక్తిగా ఈ హౌస్లోకి వెళ్ళిపోతున్నా అధ్యక్ష. కానీ నేను ఒక శక్తిగా ఫ్యూచర్లో చట్టసభలకు తిరిగి వస్తా అధ్యక్ష. డెఫినెట్గా ఒక పొలిటికల్ సిస్టమ్ని క్రియేట్ చేస్తా అధ్యక్ష. ఈ స్టేట్లో చేసి ఖచ్చితంగా ఒక శక్తిగా నేను తిరిగి వస్తాను అధ్యక్ష. అజిత్ సింగ్ గారని ఆర్ఎల్డి ఆయన తెలంగాణ కోసం రాజీనామా చేసిండు అధ్యక్ష. తెలంగాణ వచ్చినాక ఆయన ఒకసారి పిలిచి ఒక షాలను కప్పినాం అధ్యక్ష. మనం షిబ్బు సూర్యన్ గారు ముసలైన పాపం ఎన్నిసార్లు పిలుస్తాను, ఇసార్లు మన మీటింగ్లోకి వచ్చిపోయి ఒకసారి ఒక షాల్ కప్పినామా అధ్యక్ష. ఆయనకు మనం మెహబూబా ముఫ్తీ కశ్మీర్ నుండి ఇక్కడ వరకు ఎన్నిసార్లు వచ్చింది అధ్యక్ష. తెలంగాణ వచ్చినాక ఒక్కసారి కూడా గుర్తించలే అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఉద్యమ ద్రోహులకు అధ్యక్ష రాజకీయ పునరావాస కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ మారింది అధ్యక్ష. పార్టీలో నీ కాంట్రిబ్యూషన్ ఉంది కదా, నువ్వెందుకు ఎమ్మెల్సీకి రిజైన్ చేస్తా ఉన్నావు, నీ కాంట్రిబ్యూషన్ ఉంది అని అడిగారు అధ్యక్ష. కానీ అధ్యక్ష ఆ పార్టీలో నైతికత లేనటువంటి ఆ పార్టీలో ఉండి, ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీలో ఉంటే అధ్యక్ష ఓటి కుండలో నీళ్ళు పోసినట్టు అవుతుంది అధ్యక్ష. ఎన్ని నీళ్ళు పోసినా దానికి ఏం నైతికత ఉండదు అధ్యక్ష. ఆ నైతికత కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీలో నేను ఉండదలుచుకోలేదు అధ్యక్ష.
ఐఎమ్ రియలీ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ మై రోల్ యాజ్ అన్ ఎమ్మెల్సీ ఆర్ ఎనీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అధ్యక్ష. కాబట్టి నేను ఆ పార్టీలో కానీ ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవిలో నేను ఉండదలుచుకోలేదు అధ్యక్ష.